భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండెపూడిలో చక్రసిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ సత్య సింధూజ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ నెల 14 నుంచి ఈ శిబిరం కొనసాగుతోంది. నిపుణులైన డాక్టర్లు గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. చక్రసిద్ధ వైద్యంతో ఉపశమనం కలుగుతోందని రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ సత్య సింధూజకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఒక మార్పు రావాలి అంటే మనలో రావాలి, మనతో రావాలి. అది ఎవరికి వాళ్ళకి సెల్ఫ్గా కనెక్ట్ అయితే తప్ప బయటికి రాదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నా మీ కాళ్ళ నొప్పులు, మీ కీళ్ళ నొప్పులు, మీ నడుము నొప్పులు మీరే పడాల్సి వస్తుంది. కానీ పర్వాలేదన్న ఒక ధైర్యంతో మేము ఉన్నాము అనేటప్పటికీ మీకు ఉండే ధైర్యం మీ బాధ పట్లకి ఆ ఫోకసింగ్ కన్నా బాగుండాలి, వీళ్ళు చెప్తే వినాలనే దాని మీద పెట్టారు. కాబట్టి 5 రోజుల్లో 10 సెషన్లో మీలో మీకు ఎంత మార్పు వచ్చిందో మీకు అర్థమవుతుంది. దీన్ని ఇలానే కంటిన్యూ చేశారనుకోండి, నిలబెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు నొప్పులు వస్తాయా? ఇప్పుడు మనం ఏమవుతామంటే కొంచెం బాధ వచ్చేటప్పటికి లేదా కొంచెం ఏమైనా నొప్పులు వచ్చేటప్పటికి ఇంకా ప్రపంచం అంతా అల్లకల్లం అయిపోయినట్టుగా మనం ఫీల్ అయిపోతాం మన జీవితంలో. సో మీకు హీలింగ్ చాలా తొందరగా జరిగిపోతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. మాకైతే అక్కడ ఇదే కార్యక్రమం ఇంత చేయాలి అంటే 2-3 వారాలు పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ డిఫరెంట్, ఇక్కడ మీది సింపుల్ లైఫ్ స్టైల్. అండ్ మీకు కొన్ని అర్థం కావట్లేదు అంతే. ఆ అర్థం చెప్పే ప్రయత్నమే ఈ ప్రాసెస్లో చెప్తారు. మీకు ఈ థెరపీ మొత్తంలో ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఏం తినాలి, తేలిగ్గా ఉండాలంటే ఎంత ఈజీగా ఉంటుంది, పెయిన్ లేకుండా ఉండే శరీరం ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు రుచి చూపించారు. కాబట్టి దాన్ని మీరు వదలకుండా కంటిన్యూ చేశారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ 7 ఏళ్ళు 10 ఏళ్ళు మళ్ళీ మీరు చూసుకోవాలి. ఇంత ధైర్యం ఉంటుంది అంటే మనుషులమ్మ మనం. ఇక్కడ మెడిసిన్ ఏంటంటే మన తినే తిండి మన మెడిసిన్, మన ఎక్సర్సైజ్ మన మెడిసిన్. మన జిమ్లు పరిగెత్తకల్లా హ్యాపీగా 10 మందితోటి సంతోషంగా తిన్నది వంట పట్టేలాగా ప్రశాంతంగా షేర్ చేసుకుంటూ కేర్ చేసుకుంటూ ఐకమత్యంతో ఉంటే అదే సగం బలం. ఇలాంటివి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు ఎవరికి. కానీ మనం ఈ నొప్పి అనే గోలతోటి అలవాటు పడిపోయాం వీటితోటి. సో నొప్పులు పక్కన పెడదాం, మనం నొప్పి కాకుండా ఉండే జీవితం గురించి ఆలోచిద్దాం. అలా ఉండాలి అంటే ఏం చెయ్యాలని ఒక కర్తవ్యంతో ఒక దీక్షలా తీసుకుందాం. అలాంటప్పుడు నొప్పి పారాలైపోతుంది. అప్పుడు మీ ఊరిని మీరే దత్తత తీసుకోవచ్చు. కానీ అందరూ చాలా బాగున్నారు, చాలా బాగా సహకరించారు. ఇదే నిలబెట్టుకునే ప్రయత్నం మాత్రం